శిశు మరణాలు లేకుండా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ వారికి పోషకాహారం అందేలా చూడాల్సిన బాధ్యత ఆశా అంగన్వాడీ వర్కర్ల మీద ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ అన్నారు. కోనసీమ జిల్లా మండపేట కామాక్షి కళ్యాణ మండపంలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు, కిషోర బాలికలకు పూర్తి స్థాయిలో అందేలా కృషి చేయాలన్నారు. జిల్లా ఐజీడీ కోఆర్డినేటర్ కె శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి పీడియాట్రిక్స్ డాక్టర్ సతీష్ మాట్లాడుతూ అయోడిన్ లోపంతో వచ్చే అనారోగ్య సమస్యల మీద గ్రామాలలో ఆశా వర్కర్లు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల మధ్య ఆశా వర్కర్లు వారధిలా పనిచేస్తారని పేర్కొన్నారు. ఎంతమంది ఉన్నా సరే ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా గతంలో ప్రభుత్వాలలో ఇద్దరు పెట్టలుగా ఉంటుంది. దాన్ని కూడా మొన్న మహిళా దినోత్సవం రోజున మన ముఖ్యమంత్రి గారు మూడో డేలు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఏంటంటే ముఖ్యంగా మీ మీద ఉన్న బాధ్యత ఏంటంటే శిశు మరణాలు అన్నది లేకుండా చూడడం అన్నది ఆయన కళ నెరవేరాలంటే మీరు గ్రౌండ్ లెవెల్లో మన అంగన్వాడీ టీచర్స్తో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి సరైన ఆహారం అవుతుందా లేదా, మన ప్రభుత్వం అందించేది ఏదైనా ఏమైనా లోటుపాట్లు ఉంటే మా ఎమ్మెల్యే దృష్టి తీసుకున్న ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమన్నా సరే మన మున్సిపాలిటీ ద్వారా కానీ అలాగే ప్రభుత్వం ద్వారా కానీ తీసుకురావడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తప్పకుండా జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరూ మరింత బాధ్యతగా పనిచేసి మన మనల్ని తగ్గించి ఈ ఐడియల్ లోపల కానీ వేరే కానీ ఏమీ లేకుండా ఇది బాధ్యత అందరూ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నా పేరు శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని కోనసీమ జిల్లాకి. ప్రస్తుతం ఫైనల్ ప్రాజెక్ట్గా అక్టోబర్ నుంచి మార్చి 30 వరకు చేస్తున్నాము. మేము ముఖ్యంగా చేసే వర్క్ ఏంటంటే మా 5 మండలాలు పైలట్గా తీసుకున్నాం. ఈ 5 మండలాలు ఐజీడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరఫున కొన్ని ఫస్ట్ 6 months కూడా పైలట్ చేస్తున్నాం. ఇందులో ఏంటంటే మా అవుట్రీచ్ వర్కర్స్ ఏం చేస్తారు, విలేజ్ లెవెల్లో ఉన్న స్కూల్స్కి, అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళడం, అక్కడ అంగన్వాడీ సెంటర్లోని లాక్టేటింగ్ మదర్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్, జనరల్లో ఎస్హెచ్జి ఉమెన్స్ వీళ్ళందరూ కూడా ఐడిన్ డెఫిషియన్సీ మీద వచ్చే అయోడిన్ సాల్ట్ వాడడం వల్ల వచ్చే ఉపయోగాలు, అది వాడకపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి గ్రామాల్లోకి వెళ్ళి స్కూల్స్లోని అడల్సెంట్స్ ఉమెన్స్, అడల్సెంట్స్ బాయ్స్ వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. అలాగే ఆశా వర్కర్స్ దగ్గరికి, అంగన్వాడీ టీచర్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ అయోడిన్ సాల్ట్ వాడకపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల కోసం ముందుగా తెలియపరిచి ఎక్కువగా కమ్యూనిటీ లెవెల్స్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరైతే హై రిస్క్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ కల్పిస్తారు. స్కూల్స్, అంగన్వాడీస్, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ అండ్ జనరల్ ఎస్హెచ్జి గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ కల్పించారు. అలాగే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ ద్వారా వీధి నాటకాలు, స్ట్రీట్ ప్లేస్ ఒక 40 విలేజ్లను ఎంచుకొని ఆ విలేజ్ల్లో కూడా అయోడిన్ గురించి అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే స్కూల్స్లో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే జనరల్ పీపుల్లో కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఫిబ్రవరి 11, 12 తారీఖున రావులపాలెంలోని ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే అంగన్వాడీ టీచర్స్తో కూడా అవేర్నెస్ క్యాంప్స్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఆశా వర్కర్స్ రామచంద్రపురం, మండపేట, కపిలేశ్వరం మండలంలో ఉన్న ఆశా వర్కర్స్ అందరూ కూడా ఇంచుమించుగా 175 మందికి ఈ అవేర్నెస్ క్యాంప్ జరపడం జరుగుతుంది. నిన్న డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు వచ్చారు. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఒక మాడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఈరోజు కూడా ఈ ఎవిడెన్స్ నిన్న నేర్చుకున్న కార్యక్రమం అంతా కూడా ఈ రోజున చార్టుల రూపంలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా తీయడం జరుగుతుందండి. అలాగే వీళ్ళ రాకముందు ప్రీ టెస్ట్, వచ్చిన తర్వాత పోస్ట్ టెస్ట్, అంటే అసలు ట్రైనింగ్ రాకముందు ఎలా ఉన్నారో అనేది ఒక క్వశ్చన్ అనేది ఇస్తాము. అలాగే ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఎంతవరకు గెయిన్ అయినది కూడా ఇలా ఎంతవరకు అవగాహన అయింది అనేది కూడా పోస్ట్ టెస్ట్ ద్వారా కూడా ఈ కార్యక్రమం అవగాహన కలగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా విలేజ్ లెవెల్లోకి వెళ్ళి ఎవరైతే ప్రెగ్నెంట్ టార్గెట్ కమ్యూనిటీ, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్, లాక్టేటింగ్ మదర్స్, ఎస్హెచ్జి స్కూల్ చిల్డ్రన్స్, ఆన్గోయింగ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి అవగాహన కల్పిస్తారు. కాబట్టి ముందుకు వీళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళ అవేర్నెస్ పెరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా మార్చి 25, 26 తారీఖున కూడా అంగన్వాడీ టీచర్స్ ద్వారా రావులపాలెంలోని
సిడిపి గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇంకో ట్రైనింగ్ చేయడం జరిగింది. పేషెంట్లు అందరి వరకు చేరుతున్నాయంటే మీరు అందరూ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. సో పేషెంట్కి కావాల్సిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ద్వారానే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. సో మీరు ఇంకా మరింతగా పనిచేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే ఈ కార్యక్రమాలు కానీ, సేవలు కానీ, వైద్య సదుపాయాలు కానీ అన్నీ కూడా గర్భిణీ స్త్రీలకి ఎంత విధంగా ఉందన్నది మీరు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ వాళ్ళందరికీ ఇచ్చి ఈ శిశుమరణాలు అవన్నీ కూడా అవాయిడ్ చేసేలాగా, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భిణీలకి అందరికీ కూడా ఈ రక్తహీనతలో వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా మీరే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎటువంటి నిర్లక్ష్యం జరగకుండా మీరు అన్ని రకాల వైద్య సేవలు మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన హాస్పిటల్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారా మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరికీ తెలియజేసి ఏ కేసు కూడా మనకి ఇబ్బంది కలగకుండా మీ బాధ్యతగా మీరు వహించి మరింత బాధ్యతగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.